ఫీలింగ్తో పనే ఉంది. నువ్వు హ్యాపీగా ఉంటే అది హ్యాపీ. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? షికార్ వెళ్తున్నాం. షికార్ కాదు, మా ఆయన నేను చిన్న పని మీద అయితే వైజాగ్ అయితే వెళ్తున్నాం. అది సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. మాకు ఆ పని అయితే 4 లోపే అయిపోవాలి. మేము స్టార్ట్ అయ్యింది ఎగ్జాక్ట్ 2కి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా మేము బస్ మీద అయితే వెళ్దాం అనుకున్నాను. మేము కాదు, నేను అలా అనుకొని అయితే బయలుదేరిపోయాను. తీరా మా హస్బెండ్ కాంప్లెక్స్కి తీసుకెళ్ళట్లేదు ఏంటి నువ్వు అని అడిగితే, లేదు బండి మీదే వెళ్తున్నాం, ఎందుకంటే బస్కి అయితే ఇక్కడ మనం బస్సు ఎక్కేది 2:15 అలా అయిపోద్ది. బస్సు ఆగి తీసుకెళ్తారు కాబట్టి 4 అలా దాటించేసి తీసుకెళ్తారు. అందులో ట్రాఫిక్ అది ఎక్కువ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేనే తీసుకెళ్తానని చెప్పి అయితే బయలుదేరిపించేశారు. మేము బండి మీద ఇలా బీచ్ రోడ్లో రావడం మొదటిసారి. ఎప్పుడు వచ్చినా కార్లోనే వస్తాం కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ అయితే మళ్ళీ చాలా కొత్తగా అనిపించింది నాకు. ఇంకా మా పని వచ్చేసి ఇక్కడే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్కి అయితే వచ్చాం. అది దేనికంటే నేను చెప్పాను కదా తమ్ముళ్ళలో 6 ఏళ్ల క్రితం నేను అనుకున్న పని అని. రోజులే అసైన్మెంట్స్, అడ్మిషన్, ఇంకా అవి ఇవి అని చెప్పి అలా తిరుగుతూనే ఉన్నాను. ఇక్కడికి 3 సార్లు వచ్చాను ఈ నోటిఫికేషను. ఇంక ఈ రోజు అయితే అప్డేట్ చేశారు మేడం. నోటిఫికేషన్ వచ్చింది కానీ మా ఊరు నెట్ సెంటర్లో చూస్తే అది ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పారు. ఒకసారి వెళ్ళమన్నారు. ఇంక దానికోసం బండి మీద వచ్చాము. మేము వచ్చాం కానీ 2 మినిట్స్లో అయిపోయింది పని. ఇంకా నేనైతే హ్యాపీ. ఏంటి మళ్ళీ చెప్పు. నా ఫీలింగ్తో పనే ఉంది. నువ్వు హ్యాపీగా ఉంటే అది హ్యాపీ. ఇక్కడ కామెడీ ఏంటంటే వచ్చిన పని 2 నిమిషాల్లో అయిపోయింది. కరెక్ట్గా 3 మినిట్స్లో అయిపోయింది. ఎండతో వచ్చేసాం కదా, ఇంక మళ్ళీ వెంటనే తిరిగి వెళ్ళిపోవాలంటే మా ఆయన ఫీలింగ్ అది. బాగా పులుసుగా ఆరిపోయింది. అంటే మనం ఎంత కష్టపడి వచ్చాం, కనీసం ఒక అరగంట పని కూడా కాదు, మళ్ళీ వెంటనే తిరిగి వెళ్ళిపోవాలి. ఇంత చిన్న పని అది ఫోన్లో చెప్తే అయిపోద్ది కదా, ఇక్కడికి వచ్చి మళ్ళీ అది చేయించుకోవాలా అని అడుగుతున్నారు. ఇంకా పాపం ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ రెస్ట్ తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం. మేము బయలుదేరాం కదా, త్వరగా పని అయిపోయింది కదా, మేమైతే భోజనం చేయకుండానే స్టార్ట్ అయ్యాం కదా, అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఏమన్నా తిందామని చెప్పేసి వచ్చాము. ఇంకా వెళ్ళగానే అయితే ఎండతో వచ్చాము కదా, మాకైతే ఐస్ క్రీమ్ తినాలనిపించింది. అందుకని చెప్పి మేమిద్దరం ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం. పిల్లలు లేకుండా రావడం, అందులోనే ఐస్ క్రీమ్ తినడం. నన్ను అంటున్నారు పిల్లలు లేకుండా వచ్చి ఐస్ క్రీమ్ తినేస్తున్నాను, నీకు అసలు పిల్లల ధ్యాసే లేదు అని చెప్పేసి. ఇంకా ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత చల్లగా వెళ్ళింది కదా, ఇప్పుడు వేడిగా ఏదో ఒకటి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇది ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఎక్కడికి వచ్చామో. ఇక్కడికి వచ్చాము కానీ నాన్ వెజ్ మా వారు తినరు. ఇక్కడ నేను ఓన్లీ పార్సిల్ చేయించేసుకొని ఆయన కోసం మళ్ళీ పైన ఫుడ్ కోర్ట్ పైన ఉంటుంది కదా సిఎంఆర్కి, అక్కడికి వెళ్ళాం. పన్నీర్ టిక్కా అయితే చెప్పుకున్నారు. ఇంకిద్దరం తినేసి వెంటనే ఇంటికైతే బయలుదేరిపోయాం. ఈ చిన్న మినీ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.